అన్నా వెనకాల ఎవరో సైగ చేస్తున్నారన్నా. రే ఆగురా. సిగ్గులేదా నీకు? ఒక ఆడపిల్లని రోడ్లో ఏడిపిస్తున్నావు. ఎందుకురా నా చెల్లికి సైకిల్ చేస్తున్నావు? నీ చెల్లి చూడ్డానికి బాగుంది, అందుకే లైన్ వేస్తున్నా. ఏంట్రా తప్పు చేసింది కాక మరీ ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నావు? ఎందుకు భయపడాలి? అయినా నేను ఇలాంటివి చాలా చేసిన. ఎంత ధైర్యం రా నీకు? దిగురా కిందకి. ఇలాంటి వాళ్ళని వదలొద్దన్నా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వెళ్ళి. దీనికి ఎందుకు పోలీసులు? నీ చెల్లి బాగా కనబడింది, అందుకు లైన్ వేసా. ఏంట్రా ఆడపిల్ల అంటే చులుకన అయిపోయిందా? నీకు కూడా చెల్లి ఉంటే తెలుస్తాండరా? ఓ, నీ చెల్లికి ఏడిపిస్తేనే అర్థమైందే ఆడపిల్ల విలువ ఏంటో. రోజు నువ్వు ఏడిపిస్తావే, తను కూడా ఒక ఆడపిల్లేగా. ఏంటి మా అన్న ఏడిపిస్తున్నాడా? అన్న ఏం చెప్తున్నాడు ఇతను? అమ్మా, మీ అన్న చెప్పాడు, నేను చెప్తా మీకు వినండి. ఒకరోజు మీ అన్న కాలేజ్లో. బా ఎవర్రా బాబా కాలేజీలో కొత్తగా చూస్తున్నా. హలో మిస్, ఈ కాలేజీలో ఇప్పుడు చూడలేదే. ఏ ఇయర్? డిప్లొమా ఫస్ట్ ఇయర్ అన్నా. అవునా, కాలేజ్కి ఏం వెళ్తావులే? నాతో రా, బయటికి వెళ్దాం. నేను ఎందుకు వస్తాను? నేను రాను. మర్యాదగా అడుగుతుంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అన్నా. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? అన్నా అది కాలేజ్లో. సరే అమ్మా, నువ్వు భయపడకు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, నేను చూసుకుంటా. సరే అన్నా. ఇదమ్మా జరిగింది. నేను మీ అన్నకి డైరెక్ట్ చెప్పొచ్చు, కానీ అలా చెప్తే మీ అన్నకి ఎప్పటికీ అర్థం కాదు. అందుకే నిన్ను ఇబ్బంది పెట్టా, నన్ను క్షమించండి అమ్మా. మీరెందుకన్నా క్షమించమని అడుగుతున్నారు? చీ, నీకు సిగ్గు లేదా అన్న? అలా ఎలా చేయాలనిపించింది? నన్ను క్షమించండి అన్న, మా అన్న తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. నీకు ఇప్పుడైనా అర్థమయ్యిందా అన్న? ఒక్కసారి ఆడపిల్లని ఏడిపించేటప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళని గుర్తు తెచ్చుకో. ఇలాంటి పనులు ఎప్పటికీ చెయ్యవు. అమ్మాయిలని ఏడిపించే ముందు అమ్మాయి అన్న పదంలోనే మొదటి 2 అక్షరాలలో మీ అమ్మ ఉందని గుర్తుంచుకోండి.